షలోం. దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత మరి కుమారుడు జన్మించిన తర్వాత కుమారుడు జబ్బు పడగా దావీదు ప్రార్థించాడని మనకి తెలుసు. దావీదు ఉపవాసం ఉన్నాడు. దావీదు లోపలికి పోయి రాత్రి అంతా కూడా ప్రభువు దగ్గర తన బిడ్డ యొక్క ప్రాణాల కోసము ప్రాకులాడాడు. దేవుని బ్రతిమలాడుకున్నాడు. అయినప్పటికీ దేవుడు దావీదు ప్రార్థనకి జవాబుని దయచేయలేదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయంలో ఎబ్బేజు ప్రార్థన గురించి మనం అనేక సార్లు ధ్యానము చేశాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు చేసిన ప్రార్థనకి, ఎబ్బేజు చేసిన మనవికి, ఎబ్బేజు చేసిన ప్రార్థనకి దేవుడు ఆమేనని సమ్మతించి తన ప్రార్థనకి జవాబిచ్చాడు. అంటే దేవుడు ప్రార్థనలకి జవాబు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. దేవుడు మన నిజ జీవితంలో ప్రార్థనకి జవాబు ఇవ్వనివి కూడా ఉన్నాయి. మరి ఈరోజు సాయంకాల సమయంలో ఆ ఎబ్బేజు ప్రార్థన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఉన్న ఎబ్బేజు ప్రార్థన గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. ఆఖరిలో అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రతి శుక్రవారము రాత్రి 9 గంటలకు ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రార్థనను తీసుకుని ఆ ప్రార్థన గురించి ధ్యానము చేసి మరి ప్రార్థనలో ఉన్న ఆత్మీయ సత్యాలని మనము నేర్చుకుంటున్నాం. మరి ఎప్పటిదాకా ఆది కాండము నుండి ఆ 2వ రాజుల గ్రంథం వరకు మనము ముగించాము. మరి ఈరోజు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్న మొదటి ప్రార్థన గురించి, ఎబ్బేజు ప్రార్థన గురించి మనము ధ్యానము చేద్దాము. మరి పడుకొని కానీ జారబడి కానీ దయచేసి చూడవద్దు. ఎలాగైతే శుక్రవారం మీ సంఘాలలో మరి ఎలాగైతే భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ధ్యానము చేస్తారో, ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో కూడా అలాగే పాలు పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆఖరిలో ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి. ఎబ్బేజుని దేవుడు ఎలాగైతే దీవించాడో, ఎబ్బేజు ప్రార్థనకి దేవుడు ఎలాగైతే దయచేసి ఆమేనన్నాడో, దేవుడు తన మనవకి ఓకే అన్నాడో, మనందరి ప్రార్థనలో కూడా మనము ప్రార్థన చేస్తున్న అంశాలను కూడా దేవుడు ఆమేన్ అని అనబోతున్నాడు. మరి ఎబ్బేజు జీవితం గురించి క్లుప్తంగా చెప్పి ఆ ప్రార్థన గురించి ఒక 4 పాయింట్లు చెప్పి మరి నేను ఈ సాయంకాలపు శుక్రవారం ఆరాధనను ముగిస్తాను. అవకాశం వచ్చింది కాబట్టి కొంత చరిత్ర ఎబ్బేజు గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక్కసారి ఈ వ్యక్తి పేరు మరి ఆ యొక్క వాక్య భాగాలు సంబోధించడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. తండ్రి పేరు తెలియదు, తల్లి పేరు తెలియదు, అన్నదమ్ములు అక్క చెల్లెల పేర్లు అసలు తెలియదు. మనకి తెలిసింది మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి తీయాలని కోరుతున్నాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై యుండెను. వేదన పడి ఇతన కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇది మాత్రమే మనకి తెలుసు. ఘనత పొందిన వాడై, ఒకవేళ రిచ్ మెటీరియల్లో మరి గొప్పవాడు అయి ఉండవచ్చు, లేదా సమాజంలో కుటుంబంలో గౌరవింపదగిన వ్యక్తి అయి ఉండవచ్చు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఒక మంచి స్థాయిలో ఉండి ఉండవచ్చు, లేదా ఆత్మీయంగా కూడా ఎంతో ఆత్మీయతలో ఎదిగి ఉండి ఉండవచ్చు. ఘనతనగానే కేవలము ఈ యొక్క వస్తు రూపంలో ఉన్న ఆశీర్వాదాలు మాత్రమే కాదు. ఇంకా మనకి తెలిసిన చరిత్ర మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో వేదన పడి నేను కన్నాను. మరి వేదన పడి కన్నాను అంటే అక్కడ కూడా అంబిగ్విటీ ఉంటుంది. అంటే మనకు అర్థం కాదు. అంటే ప్రసవంలో మరి వేదన పడి తను ఆ యొక్క తల్లి మరి జన్మనిచ్చిందా మనకు తెలియదు, లేదా అప్పుడు పరిస్థితులు బాగోలేదేమో మరి మనకు తెలియదు. అనుకోకుండా పుట్టాడా,
లేదా తండ్రి ఎవరో తెలియదా, లేదా తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాదా, ఇంకేమైనా కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నాయో మనకి తెలియదు. కానీ వేదనతో తల్లి ఈ ఎబ్బేజుకి అంటే ఈ వ్యక్తికి కుమారుణ్ణి కని ఎబ్బేజు అనగా వేదన అని పేరు పెట్టింది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో యోధా కుమారులు ఎవరనగా, అంటే ఈ 4వ అధ్యాయం అంతా కూడా యోధా గోత్రములో పుట్టిన వారందరి గురించి ఆ లిస్ట్ మనము చూడవచ్చు. అంటే ఈ ఎబ్బేజు యోధా గోత్రములో పుట్టిన వాడిని మాత్రమే మనకు తెలుసు, అంతకన్నా ఇంకేమీ తెలియదండి. అయితే ఎబ్బేజు ప్రార్థన చరిత్రకారుల్ని, ఈ యొక్క సేవకులని, నాయకులని, పరిచారకుల్ని, దైవ సేవకుల్ని ఎంతో ప్రభావితం చేసింది గనకే అనేక పర్యాయాలు ఎబ్బేజు ప్రార్థన గురించి మనము ధ్యానము చేస్తాం. ఈ రోజు కూడా మీరు ఇప్పటికీ మీ ఆత్మీయ జీవితంలో అనేక సార్లు ఎబ్బేజు ప్రార్థన గురించి ధ్యానము చేస్తుంటారు. చూడండి, ఈ ప్రార్థనల గురించి మనము ధ్యానము చేసినట్లయితే ఏమిటి ఇంత స్పెషాలిటీ, ఈ ఎబ్బేజు ప్రార్థనకి ఏమిటి స్పెషాలిటీ ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. అయితే ప్రభువు నాకు చూపించింది, నాతో మాట్లాడింది, నాకు బయలుపరిచింది. ఇంతకు ముందు ఎబ్బేజు ప్రార్థనల గురించి ఆ ప్రసంగాలు, ఆ యొక్క కామెంటరీలు చదివితే నాకు బయలుపరిచింది దేవుడు కొంత వ్యత్యాసంతో ఉన్నట్లుగా నేను గమనించాను. ఆ విషయాన్నే మీతో నేను పంచుకుంటాను. చూడండి, అక్కడ ఎబ్బేజు పేరు వేదన అనగానే వేదనతో పుట్టాడు, కానీ దేవుడు ఆశీర్వాదాలను కోరాడని, ఆ పేరుకి అగేన్స్ట్ గా దేవుడు ఆశీర్వదించాడని మనం ఇంతకాలం అనుకుంటున్నామండి. చూడండి, ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పేరులకి, వ్యక్తులకి ఏ విధమైన ఆ కనెక్షన్ లేనట్లుగా మనం ఇంతకాలము గుర్తించాము. ఇప్పుడు చూడండి, మనము ధ్యానము చేయబోయే అంశం ఏంటంటే, ఏమి చూసి ప్రభువు లేదా దేవుడు ఈ ఎబ్బేజు ప్రార్థనకి ఆమెన్ అన్నాడు, ఓకే అన్నాడు, తన ప్రార్థనకి జవాబిచ్చాడు. అంటే ఎబ్బేజు జీవితంలో ఏదైనా జరిగిందా, లేదా ఎబ్బేజు ప్రార్థనలో తన యాటిట్యూడ్, తన యొక్క ఆలోచన విధానము, తన యొక్క వ్యక్తిగత జీవితము, ప్రభువుతో సన్నిహిత సంబంధము ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏదో ఉండవచ్చు. అందుకే కదా దేవుడు అంత గొప్ప దావీదు ప్రార్థనకి నో అని ఈ యొక్క కాలంలో ఈ యొక్క ఎబ్బేజు ప్రార్థనకి ఆమేన్ అన్నాడు. ఈ ఎబ్బేజు కథ గురించి మనము గమనించగలిగినట్లయితే రాహేలు కూడా తన యొక్క కుమారుడు తన చనిపోతూ కనిన తర్వాత ఆ కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనం. వెంటనే ఈ యొక్క తండ్రి ఏం చేశాడంటే, ఆ బెనోని అంటే దుఃఖపుత్రుడు. వెంటనే ఈ యొక్క యాకోబు తన కుమారునికి దుఃఖపుత్రుడు అని పేరు తీసేసి బెన్యామీను అని పెట్టడము జరిగింది. మరలా కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే పేరులో కూడా, పేరుతో కూడా ఒక వ్యక్తి యొక్క జీవితం కూడా మార్చబడతాదని అనుకునేలాగా ఈ వాక్య భాగాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనము ఇది ఫ్రైడే ప్రేయర్ గనక, ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ గనక కేవలము ప్రార్థన గురించి మాత్రమే మనము ఫోకస్ చేద్దాము. మనం ఇంకొంచెం గమనించగలిగినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనాన్ని చూస్తే ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన ఆ లిస్ట్ ఉన్నది. అంటే ఎబ్బేజు అనగానే ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, కానీ ఒక ఊరు పేరు కూడా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇంకా ఎబ్బేజు గురించి ఏ విధమైన వివరాలు ఏమి మనకి ఎక్కడా కూడా పొందుపరచలేదు. అయితే ఏదో ఒక ఖచ్చితమైన అంశం ఉన్నది. మనకి తెలియని ప్రార్థన, ఏదో లోతైన ఆ యొక్క ఆ అనుభవాలతో ఈ ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా మనము గమనించవచ్చు. ఎబ్బేజు ప్రార్థనని గమనించుదాము. బైబిల్ తీసి ఉంచండి. ఎబ్బేజు తన ప్రార్థనలో 4 అంశాలని కోరాడు ప్రభువుని. మొదటిది, నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులని విశాలపరిచి. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి. 4వది, కీడు రాకుండా తప్పించి. 4 పాయింట్లతో ప్రభు దగ్గర ఒక పిటిషన్ పెట్టాడు, ప్రభు దగ్గర విజ్ఞాపన చేశాడు.
వెంటనే ఆమేన్ అన్నాడు. చూడండి, ఎబ్బేజు ప్రార్థనని మనము ధ్యానము చేస్తే ఎబ్బేజు యొక్క మనసుని, తన గుండె చప్పుడిని మనము కూడా పసిగట్టగలిగినట్లయితే ఎబ్బేజు ప్రార్థనకి ఆమేన్ అన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థనకి, నా ప్రార్థనకి, మనందరి ప్రార్థనకి తప్పకుండా ఆమేన్ అని అంటాడు. చూడండి, ముందుగా ఆ ఒక్క వాక్య భాగాల్లో ఎబ్బేజు ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి. చూడండి, పాత నిబంధన కాలంలో ఆశీర్వాదం వేరు, నూతన నిబంధనలో ఆశీర్వాదం వేరు. నూతన నిబంధనలో ఏ విధమైన వస్తు రూపమైన ఆశీర్వాదం లేదు గాని కేవలము ఆత్మీయ ఆశీర్వాదాలే. కానీ పాత నిబంధన కాలంలో అన్నీ కూడా ఎక్కువ భార్యలున్నా, ఎక్కువ పిల్లలున్నా, ఎక్కువ ఆస్తి ఉన్నా, ఎక్కువ సైన్యం ఉన్నా, ఎక్కువ భూమి ఉన్నా, ఎక్కువ ఆ యొక్క యుద్ధాలు జయించిన ఆ వ్యక్తి మరి రిచ్ గా, అంటే ఒక గొప్పవాడిగా బైబిల్ చిత్రీకరించింది. ఇక్కడ ఈ ఆశీర్వాదము కోరుతున్నాడు. నేను అనుకున్నాను ఈ ఎబ్బేజుకు కూడా దేవుడు ఏదో ఆశీర్వాదం ఇవ్వాలని నేను అనుకున్నాను. అయితే హీబ్రూ ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడ బారాక్ అనే పదాన్ని చూస్తాం. హీబ్రూలో ఈ ఆశీర్వాదము అనే పదానికి బారాక్ అనే పదం అక్కడ తర్జుమా చేయబడి ఉన్నది. అయితే బారాక్ అనే పదానికండి ఆశీర్వాదం బ్లెస్సింగ్ మాత్రమే కాదు కానీ టు నీల్ డౌన్, టు బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనే పదం కూడా ఆ మీనింగ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నన్ను ఆశీర్వదించు అంటే నాకు భార్యలు, నాకు పిల్లలు, నాకు భూమి, నాకు సైన్యము, నాకు ఉద్యోగము, నాకు వ్యాపారము, నాకు H1B వీసా, నాకు ప్రమోషను, నాకు ఇంక్రిమెంటు, లేదా ఏదైనా కారు, బంగ్లా, ఇంకేదైనా అయి ఉండొచ్చు. అలాగేమో అనుకున్నాను కానీ కాదండి. దీన్ని బట్టి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 6-7 వచనాలు మనము చదివినట్టయితే 95వ కీర్తన 6-7 వచనాలు, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. బారాక్ అంటే అర్థం ఏంటంటే నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అంటే అర్థం ఏంటంటే దేవుని నేను స్తుతించాలి, నిన్ను నేను స్తుతించాలి ప్రవ్వా, నిన్ను నేను ఆరాధించాలి ప్రవ్వా, నిన్ను మాత్రమే నేను ఘనపరచాలి ప్రవ్వా, ఆయనకు నమస్కరించాలి, నీకే నేను నమస్కరించాలి ప్రవ్వా, ఆయన మాటని అంటే నీ మాటని నేను అంగీకరించాలి ప్రవ్వా, అటువంటి ఆశీర్వాదము నాకు దయచేయని ఈ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించాలి. ఈరోజు మనము కూడా అనేకమైన ఆశీర్వాదాల కోరతాం. 2006 నుండి నేను సేవలో ఉన్నాను. అనేక మంది ప్రార్థన చేయమని కోరతారు. ఏ వ్యక్తి కూడా నన్ను ఆధ్యాత్మికంగా బలపరచాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు నన్ను ఈ రోజు వరకు ఎవరు కూడా నన్ను అడగలేదు. అందరూ కూడా ఏదో వస్తు రూపమైన ఆశీర్వాదము, ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదము, అది కావాలి ఇది కావాలని అడిగారు కానీ ఈ ఆత్మీయంగా నేను ఎదగాలి, దేవుడిని స్తుతించేటువంటి ఆశీర్వాదము నాకు కావాలి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడిని ఆ యొక్క నామాన్ని గణపరిచేటువంటి ఆశీర్వాదము ఇచ్చేలాగా దేవుడు ప్రార్థించండి అని నన్ను ఎవరు అడగలేదు. కానీ ఎబ్బేజు అడిగాడు, నన్ను ఆశీర్వదించు అంటే తన ఆశీర్వాదం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరిచి గణపరిచి దీవించి ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదాన్ని ఈ ఎబ్బేజు కోరాడు. మనం ఎప్పుడు అలా అడగము. ఈ ఎబ్బేజు ఎటువంటి ఆశీర్వాదం అడిగాడు గనక దేవుడు వెంటనే ఆమేనని అన్నాడండి. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎబ్బేదు ఆశీర్వాదము మెటీరియల్ థింగ్స్ కాదు గాని దేవుడితో సన్నిహితమైన సంబంధము. మత్తయి సువార్తలో ఉన్నది కదా, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని ముందు మనం వెతకాలి, అప్పుడు మనకు అవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. దేవుడి నీతిని రాజ్యాన్ని వెతకకుండా అవి లేకుండా ఏవడిగినా సరే రావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా నా సరిహద్దుల్ని విశాలపరచు. మనం అనుకోవచ్చు ఇంకా మన భూమి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, రైట్కి వెళ్ళిపోవాలి, మన ఇల్లు ఉంటుండగా లెఫ్ట్ ఇల్లు కొనేయాలి, రైట్ ఇల్లు కొనేయాలి, ఎదురింటి కొనేయాలి, వెనకాల ఉన్న స్థలం కొనేయాలి, ఇంకా అక్కడక్కడ స్థలాలు కొనేయాలి, అన్ని కూడా ఎక్స్పాండ్ అయిపోవాలి అన్నట్టుగా ఉంది. నా సరిహద్దుల్ని మరి విశాలపరచు అంటే చూడండి, ఎబ్బేజు
ఏది కావాలో అదే అడిగాడు. నీడ్ ఆఫ్ ద అవర్. ఏమిటి తనకున్న ఆ యొక్క అవసరత అంటే, బాగా వినండి, ఎబ్బేజు ప్రార్థన ఎక్కడుందమ్మా? మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నది. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము గురించి మనము గమనించినట్లయితే, తిరిగి వచ్చిన జనాంగము అంటే ఆ నెబుకద్నెజరు మహారాజు బబులోనికి ఈ ఇశ్రాయేలీయులని, యోధా గోత్రము వారిని, మిగిలిన వారిని అందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఎందుకు రాయబడిందంటే, చెర నుండి, ఆ ఎక్సైల్ నుండి తిరిగి వచ్చిన జనాంగానికి దేవుడిని ఎలాగ ఆరాధించాలో చెప్పడానికి ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము వ్రాయబడింది. ఎందుకంటే దేవుడిని ఎలాగ ఆరాధించాలో తెలియదు, దేవుడితో ఎలాగ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలో ఈ జనాంగానికి తెలియదు. కాబట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథము రాయబడింది. ఎబ్బేజు చెర నుండి వచ్చిన ఒక వ్యక్తి. యెరూషలేముకి తిరిగి వచ్చిన వ్యక్తుల్లో ఈ ఎబ్బేజు ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నా సరిహద్దుల్ని విశాలపరచు, అంటే నా ఆత్మీయ జీవితాన్ని విశాలపరచు. నాకు తెలియదు ప్రవ్వా, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలాగ అడగాలో తెలియదు, ఎలాగ ఉపవాసం ఉండాలో తెలియదు, నీ యొక్క నీతో ఎలాగ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలో నాకు తెలియదు గనక నా ఆత్మీయ స్థితిని విశాలపరచు అని ప్రార్థించాడు. సరిహద్దుల్ని విశాలపరచు అంటే ఈ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఎంత మాత్రము కాదండి. ఆత్మీయతను కోల్పోయాడు. తిరిగి నన్ను ఆత్మీయంగా బలపరచు, నా ఆత్మీయ జీవితాన్ని విశాలపరచని ఎబ్బేజు అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. లేనిది అడగకూడదు, మనది కానిది మనం ఎట్టి పరిస్థితుల్లో పొందుకోకూడదు. కోల్పోయినది 7 రెట్లు దేవుడు తిరిగిస్తాడు మనము గాని అడగగలిగినట్లయితే. తన గురించి కాదు, తన ఆత్మీయ జీవితం గురించి, తన యొక్క జనాంగము గురించి, తన యోధా జనాంగము గురించి ఏమంటున్నాడంటే, మా యోధా గోత్రాన్ని, మా ఇశ్రాయేలునందరినీ కూడా ఆత్మీయంగా బలపరచని ఎబ్బేజు ప్రార్థించినట్లుగా మనము గమనించాలండి. చూడండి, అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటుంటాము, మనకి అన్నీ కావాలి కానీ మనం ఆత్మీయంగా ఎదగము. అది దేవుని చిత్తము కాదు. ఎలాగైతే మనకి గోర్లు పెరుగుతాయో, ఎలాగైతే మనకి జుట్టు పెరుగుతాదో, ఎలాగైతే పిల్లలు హైట్ అవుతారో ఆటోమేటిక్ గా ఆత్మీయతలో కూడా మనం ఎదగాలనే విషయాన్ని ఎబ్బేజు ప్రార్థన నుండి మనము గమనించవచ్చు. మూడవదిగా, నీ చేయి నాకు తోడుగా ఉంచు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు. చూడండి, లోతుగా గమనిస్తే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని అడగలేదు, నువ్వు నాకు తోడుగా ఉండి అని అడగలేదు, లేదా నీ దేవదూతలు నాకు కావలగా ఉంచు అని అడగలేదు, కానీ నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ఎబ్బేజు ప్రార్థనలో మనము గమనిస్తాం. చాలా లోతైన మర్మం ఇందులో దాగి ఉన్నది. చూడండి, ఇశ్రాయేలీయులు చెర నుండి తిరిగి వచ్చారు, యోధా గోత్రీకులు చెర నుండి తిరిగి వచ్చారు. అసలు చెర ఎందుకు? ఎక్సైల్ ఎందుకు? ఎందుకు శత్రువులు వచ్చి ఇశ్రాయేలీయులని చెరపట్టుకొని వెళ్ళిపోవాలి? బాగా గమనించగలిగినట్లయితే అదే ఆ యొక్క మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 5వ అధ్యాయము 25వ వచనాన్ని తీయాలని కోరుతున్నాను. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. ఎందుకు దేవుడు చెరని ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుడు ఎక్సైల్ ని ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుడు నెబుకద్నెజరుని వాడుకున్నాడు? ఎందుకు బబులోను రాజుని దేవుడు వాడుకున్నాడంటే, ఈ ప్రజలందరూ కూడా పాపము చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఎందుకు చెర అంటే వారి పాపము. ఎందుకు పాపం అంటే వారు దేవుడిని ఆరాధించకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఇతర దేవతలతో వ్యభిచరించిరి. అందరూ వ్యభిచారం అంటే మనం అనుకున్నట్టు వ్యభిచారం కాదండి. దేవతల్ని స్తుతిస్తే, దేవతల్ని ఆరాధిస్తే దాన్ని దేవుని వాక్యం ఏం చెప్పిందంటే వ్యభిచారముతో ఈక్వల్గా చెప్పేసింది. ఎబ్బేజు ప్రార్థనలో నీ హస్తము నాకు తోడుగా ఉంచు అంటే, నీ హస్తము ద్వారా మేము నడిపించబడలేదు గనుక మా యొక్క జీవితాల్లో ఈ యొక్క చెర వచ్చింది. కాబట్టి దేవా, ఇక మీదటైనా నీ హస్తము నాకు తోడుగా, మాకు తోడుగా ఉంచి నీ వాక్కు ద్వారా, నీ యొక్క గైడెన్స్ ద్వారా మమ్మల్ని నడిపించని, మేము చేసిన పాపాలకి శిక్ష వచ్చింది గనక మేము పశ్చాత్తాపం పడుతున్నామని
ఎబ్బేజు ఆ యొక్క 3వ పాయింట్, నీ హస్తము నాకు తోడుగా ఉంచని చెప్పడం జరిగింది. ఇంకా చెర వద్దు ప్రభువా మాకు, ఇంకా ఈ యొక్క శిక్ష వద్దు, మేము తప్పు చేశాము, మా పాపాలని క్షమించు, మా అందరి పాపాలని క్షమించు, నన్ను క్షమించు. పాప క్షమాపణ కోరిన ఎబ్బేజు అంటే నీ హస్తము తోడుగా ఉంచంటే ఇంతకు ముందు నీ హస్తము ద్వారా, నీ గైడెన్స్ ద్వారా, నీ యొక్క ఆత్మ ద్వారా, నీ వాక్కు ద్వారా మేము నడిపించబడలేదు గనక మాకు శిక్ష వచ్చింది, అనుభవించాము. మరలా నేను ఇంకా ఆ శిక్షను అనుభవించలేను. కాబట్టి ఇక మీదటైనా నీ వాక్కు ద్వారా, నీ హస్తం ద్వారా నన్ను నడిపించు. నువ్వు మమ్మల్ని ఏలు, ఈ జనాంగము కాదు, ఈ శత్రువులు కాదు, వారి దేవతలు కాదని దేవుడి యొక్క దిశానిర్దేశాన్ని, మార్గాన్ని కోరుతున్న ఎబ్బేజు అందుకే తన ప్రార్థనలకి ఆమేన్ అన్నాడు. ఈరోజు చూడండి, మనం అనేక సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, ఇంకా రానా ఇబ్బందులు ఉంటాయి. అందులో అనేకమైనవి దేవుడు పెట్టినవి కాదు, దానికి కారణం మన పాపమే. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అది నీ పాపమే. నీకు అనారోగ్యం ఉన్నదా? అది నీ పాపమే. నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? అది నీ పాపమే. దేవుణ్ణి ఎందుకండి అనేక సార్లు మనము శోధిస్తాము, దేవుడి మీద 4-5 మాటలని దేవుడితోనే గొడవ పెట్టుకుని దేవుడి మీద కోపగిస్తాము. దేవుడు కాదు కారణం, మన పాపములే మన యొక్క శిక్షకి కారణములు కావచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరిగా 4వ పాయింట్ ఏంటంటే, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు అంటే దిష్టి, నరఘోష, దుష్ట చూపు, దుష్ట మృగములు, ఈ సాతాను, దేవతలు, దెయ్యాలు అవి కాదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు పరలోక ప్రార్థన నేర్పుతూ, దుష్టుడి చేతిలో నుండి, కీడు చేతిలో నుండి మమ్మల్ని తప్పించు అంటే పాపములో పడకుండా, మమ్మల్ని శోధనలోనికి తేకుండా మమ్మల్ని తప్పించు. నరుల స్వభావము శోధనొస్తే పడిపోయే స్వభావము, తట్టుకోలేని స్వభావము గనక ప్రభువు తన శిష్యులకి ఇటువంటి ప్రార్థన నేర్పాడు. ఈ ప్రార్థన ఎబ్బేజు ఎప్పుడో చేసేసాడు. నన్ను శోధనలోనికి తేకుండా కీడులో నుండి నన్ను తప్పించు. ఏ అపాయము రాకుండా కీడు నుండి తప్పించంటే మనం అనుకున్నట్టు కీడు అపాయము కాదు, గాని దుష్టుడు మరలా నన్ను శోధించకుండా, నేను పాపంలో పడకుండా నన్ను కాపాడు తండ్రి అని ఆ యొక్క ఎబ్బేజు ప్రార్థించాడు. దావీదు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము, దావీదు ప్రార్థన అయితే చేశాడు గాని దావీదు తన తప్పు ఒప్పుకోలేదు. నేను చేసింది తప్పు అని ఒప్పుకోలేదు గనక ఒకవేళ ప్రభువు ఆ యొక్క తన ప్రార్థనకి జవాబు ఇవ్వలేదేమో. ఈరోజు ఎబ్బేజు ప్రార్థనలో మనం నేర్చుకున్నాము, ఎబ్బేజు పాప క్షమాపణ కోరాడు, తన తప్పును తెలుసుకున్నాడు, తన హస్తం ద్వారా తనని నడిపించమని కోరాడు. అన్నిటికన్నా మించి ఎబ్బేజు తన మనసులో దేవుడితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని, దేవుడే ఆధారమని ఆశీర్వదించమని కోరాడు. ఏమిటి ఆ ఆశీర్వాదం? మనము చూసాం, ఎల్లప్పుడూ నీతో నేను మంచి సంబంధం కలిగి ఉండడానికి అటువంటి ఆశీర్వాదము ఇవ్వు ప్రభువా. ప్రియరా, గమనించండి, ఎబ్బేజు ప్రార్థనలో దేవుడు ఆమెను అనడానికి కారణం 4 కారణాలు చెప్పాను. ఇటువంటి ప్రార్థన మనము చేయగలిగినట్లయితే దేవుడు ఏ ప్రార్థనకైనా జవాబుని దయచేస్తాడు. ఎబ్బేజుని తన కుటుంబంలో అందరికంట ఘనత వహించిన వాడిగా, ఘనత నొందిన వాడిగా ఎలాగైతే ఆశీర్వదించాడో, దేవుడు తన యొక్క పేరుకి ఆపోజిట్ గా ఎలాగైతే ఆశీర్వదించాడో, ఈరోజు మన ఆశీర్వాదం మన చేతిలోనే ఉంది. కేవలం మనం చేయవలసినది ఎబ్బేజు చేయమన్న 4 అంశాలు. అవి చేసినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో దీవెనలు, ఆత్మీయ దీవెనలు మనం పొందుకుంటాం. ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. అనేక సందర్భాల్లో నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నాకు అవి ఇవ్వి, ఇవి ఇవ్వి, నాకు అన్నీ ఇవ్వి అని ప్రార్థన చేసాం. కానీ నన్ను ఆత్మీయంగా బలపరచు ప్రభువా, నీ నుండి మమ్మల్ని దూరపరచుకు ప్రభువా, నీతో మేము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ప్రభువా అని మేము ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. మమ్మల్ని క్షమించండి.
ఎబ్బేజు ఆ ప్రార్థన చేసినందుకు ఈ రోజు నుండి మేము కూడా అటువంటి ప్రార్థన చేయడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఎబ్బేజు ప్రవ్వ కీడు నుండి తప్పించమని, ఎబ్బేజు ప్రవ్వ తన యొక్క సరిహద్దుల్ని విశాలపరచమని, ఎబ్బేజు ప్రవ్వ నీ యొక్క హస్తాన్ని మరి నడిపించమని కోరి ఉన్నాడు. మరి మేము కూడా మా సరిహద్దుల్ని విశాలపరచడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆత్మీయంగా మేమందరం కూడా తండ్రి పరిపక్వత చెంది ఇంకానైనా మేము రోజు రోజుకి ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎబ్బేజు నీ యొక్క హస్తాన్ని ఎప్పుడూ కోరుకున్నాడు. మేము అనేక సందర్భాల్లో మా బాస్ మీద ఆధారపడిపోతాం, మా భర్త మీద, మా భార్య మీద, పిల్లల మీద, మా ఉద్యోగం మీద, మా యొక్క స్థితిగతుల మీద ఆధారపడిపోతాం. అయితే మేము అనేక సార్లు ఓడిపోతాం, పడిపోతాం, నాశనం అయిపోతాం. కానీ నీ హస్తం మీద ఆధారపడేటువంటి వాడు, నీ దిశా నిర్దేశం మీద ఆధారపడిన వాడు మోసపోయినట్టు, ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఎబ్బేజు తన యొక్క తండ్రినైనా తిరిగి వచ్చిన సందర్భంలో, చెరపట్టబడి తిరిగి వచ్చిన సందర్భంలో మేము తప్పు చేశాం కాబట్టే మాకు ఈ శిక్ష వచ్చిందని, ఇక మీదటైనా నీ యొక్క వాక్కు ద్వారా నడిపించమని ప్రార్థించాడు. మరి మేము కూడా తండ్రి ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడి నీ వాక్యానుసారం మేము తండ్రి ప్రభువా మరి మేము జీవించడానికి, నడిపించబడడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన కీడు నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో సాతానుడు గర్జిస్తున్నాడు, అనేక మందిని మృంగుదామని ఎదురు చూస్తున్నాడు గనక మేము శోధనలో పడకుండానట్లు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరి మీద ఉంచమని, సమస్త విధమైన చీకటి శక్తులను బంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, అనేక మంది కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. మా యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టి మా ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు కాదు గనక మా పాపాలను క్షమించాలని ప్రార్థిస్తున్నాం. నేను మా కళ్ళుతో పాపం చేశాం, మా యొక్క చెవులతో పాపం చేశాం, మా నోటితో పాపం చేశాం, మా చేతులతో పాపం చేశాం, మా కాళ్ళతో మోసం చేశాం, మా మనసుతో పాపం చేశాం, మా ఆలోచనలతో పాపం చేశాం, మా యొక్క నిర్ణయాలతో పాపం చేశాం. అనేక పాపాలు తెలిసి తెలియకుండా చేశాం. ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం. ప్రభువా, క్షమించండి. ఎలాగైతే ఎబ్బేజు ప్రార్థనకి నువ్వు ఆమేనన్నావో మా అందరి ప్రార్థనలకి నువ్వు ఆమేనంటున్నందుకు నీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచు ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అప్పుల బాధలు ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. హాస్పిటల్లో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. త్రాగుబోతుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా ధూమపానంలో నుండి మునిగిపోయిన వారు, ఇదిగోనైనా నీకు దూరంగా ఉంటున్నవారు, యవనస్తుల్లో తండ్రి యవన కాలంలో వచ్చేటువంటి శోధనలో అటువంటి పాపాల్లో ఉంటున్నవారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, మా యొక్క పాపాల నుంచి విడిపించమని, నీ హస్తం ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వ్యూవర్స్ అందరినీ పేరు పేరు దీవించి వారి జీవితంలో ఒక తండ్రి నేను ఆశీర్వాదాన్ని విడుదల చేయమని, ఒక గొప్ప ద్వారాన్ని నువ్వు తెరవమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక దీవెన, కాపుదల సహవాసం ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఈ ట్రినిటీ పరిచర్యకి, వ్యూవర్స్కి అందరికీ ఇప్పుడెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. షాలోమ్. Shalom Aleichem Malachim